జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో, రోడ్ల గతుకులు, చెత్త, వీధి లైట్లు ఉండవు, సరిగ్గా స్కూల్ ఉండదు, పార్క్ ఉండదు. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జూబ్లీహిల్స్ ఉంది. నేను లండన్ గా చేస్తా, న్యూయార్క్ గా చేస్తా, వాషింగ్టన్ చేస్తా, సింగపూర్ గా చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వాలకు. 2 సంవత్సరాలుగా వీధి లైట్లు చేంజ్ చేయలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వాలకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. జూబ్లీహిల్స్ లో ఓట్లు అడిగే ముందు మా మహిళలకు 2500 ఇవ్వకుండా మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. పేదవాళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తాను, ఎక్కడ పోయిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్, ఎక్కడ పోయింది 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయాయి నెలకు 4000 నిరుద్యోగ వృత్తి, కుటుంబానికి 12 లక్షలు ఇచ్చావా? బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఎక్కడ పోయాయి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్థలంలో మజ్లిస్ పార్టీ ఆఫీసులో నిర్ణయించడం జరిగింది. రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి, హైదరాబాద్ ను రక్షించుకోవాలి. 11వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో పొరపాటు చేసిన బలపడేది మజ్లిస్ పార్టీ. మన హైదరాబాద్ ను రక్షించుకోవడం కోసం ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ లంకా దీపక్ గారికి